హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు అయితే నూకుడు చల్లుడు అలుకుడు అయిపోయిందనమాట. సో ఈరోజు వర్క్ వచ్చేసేసి కడుగుడు. ఏం కడగాలంటే కోళ్ళై లీలై ధాన్యం ఉంటాయి కదా, సో వాటిని రోజు కడుక్కోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ వచ్చేసి లీలే కడుగుతున్నా. ఒక పెద్ద ట్రప్ తీసుకొని అందులో ఒక బిందెడు నీళ్ళు పోసుకొని అందులో ఒక 4 లీటర్స్ యాసిడ్ పోసుకొని ఒక్కొక్కటి ఇలా కడుగుతున్నాం. కొందరు ఏం చేస్తారంటే అన్నీ తీసుకెళ్ళి బయట వేసేసి కడుక్కొని మళ్ళీ లోపడేస్తారనమాట. సో అలా చేయడం వల్ల డ్యామేజ్ అయితే ఇరిగిపోతాయి అనమాట. సో నేనైతే లోపలనే కడుగుతున్నా. సో వీటిని యాసిడ్తోనే ఎందుకు కడగాలంటే, సో రోజు కోళ్ళకు వాటర్ రన్నింగ్ అయ్యి కొద్దిసేపటి తర్వాత ఎండిపోయి సో తెల్లగా మరకలు అవుతుంటాయి అనమాట. ఆ తెల్ల మరకలు నార్మల్ వాటర్తో అయితే పోవు, సో యాసిడ్తోనే పోతాయి అనమాట. సో అందుకనే వాటిని యాసిడ్లో కడుక్కోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి దానే ఉంటాయి కదా, సో అన్నిటిని తీసుకెళ్ళి ఒక హౌజ్లో వాటర్ పట్టుకొని అందులో అన్నింటిని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా నానితే నానిన తర్వాత ఒక ఫీడ్స్ తీసుకొని అన్నిటినీ ఇట్లా మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఫీడ్ అనేది అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా కడుక్కోకపోతే నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అన్నీ కడుక్కున్న తర్వాత అన్నీ మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని పౌల్ట్రీ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.